హైదరాబాద్ మీర్పేట మాధవి హత్య కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. గురుమూర్తికి మరదలితో వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలింది. ఆ విషయంలో భార్య మాధవితో గురుమూర్తికి చాలాసార్లు గొడవలయ్యాయి. పలుమార్లు పంచాయతీ చేసినా గురుమూర్తి మారలేదు. ఈ ఏడాది సంక్రాంతి సమయంలో భార్యను చంపాడు గురుమూర్తి. మాధవిని ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడికించి ఎముకలు పొడి చేసి చెరువులో పడేశాడు. టెక్నికల్ ఎవిడెన్స్, సీసీ ఫుటేజ్, DNA మ్యాచింగ్ శాంపిల్స్తో సైంటిఫిక్ ఆధారాలను కోర్టుకు సమర్పించారు పోలీసులు. మరదలితో వివాహేతర సంబంధమే హత్యకు కారణమని నిర్ధారణ అయింది. హైదరాబాద్ మీర్పేట మాధవి హత్య కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. గురుమూర్తికి మరదలితో వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలింది. ఆ విషయంలో భార్య మాధవితో గురుమూర్తికి చాలాసార్లు గొడవలయ్యాయి. పలుమార్లు పంచాయతీ చేసినా గురుమూర్తి మారలేదు. ఈ ఏడాది సంక్రాంతి సమయంలో భార్యను చంపాడు గురుమూర్తి. మాధవిని ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడికించి ఎముకలు పొడి చేసి చెరువులో పడేశాడు. టెక్నికల్ ఎవిడెన్స్, సీసీ ఫుటేజ్, DNA మ్యాచింగ్ శాంపిల్స్తో సైంటిఫిక్ ఆధారాలను కోర్టుకు సమర్పించారు పోలీసులు. మరదలితో వివాహేతర సంబంధమే హత్యకు కారణమని నిర్ధారణ అయింది. ఈ ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, మీర్పేట మాధవి హత్య కేసులో మరి సరికొత్త కోణం కూడా వెలుగులోకి వచ్చింది. అయితే మరదలతో వివాహ సంబంధం నేపథ్యంలోనే మాధవిని అంటే భార్యను కూడా అతి కిరాతకంగా హత్య చేసిన సంబంధించి ఇటు పోలీసులు కూడా ఆధారాలు సేకరించారు. అయితే మొత్తానికి మాత్రం ఘటనకు సంబంధించి మాత్రము పోలీసులు ఇప్పటికే సైంటిఫిక్ ఆధారాలను కూడా సేకరించారు. అంతేకాకుండా సెల్ ఫోన్ సంబంధించిన కాల్ డేటాలో కూడా కొంత ఆధారాలు కూడా లభించాయి. మరోవైపు చూస్తే ముక్కలు ముక్కలుగా నరికి ఒక కుక్కర్ లో కూడా ఉడికించి ఎలాంటి ఆధారాలు దొరకకుండా ఆ బొక్కలను కూడా పూర్తిగా గ్రైండర్ లో వేసి మరీ ఒక హత్య చేసిన పరిస్థితి కూడా మనం చూసాము. అయితే ఈ విషయంపై పలుమార్లు భార్యకి అంతేకాకుండా భర్తకు గురుమూర్తికి చాలా రోజుల నుంచి కూడా గొడవలు జరుగుతున్నాయి. అంతేకాకుండా పంచాయతీ కూడా జరిగింది. అయితే మళ్ళీ ఈ యొక్క మరదలతో వివాహ సంబంధం కొనసాగిస్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క పెద్ద ఎత్తున గొడవ జరిగిన నేపథ్యంలోనే మాధవిని హత్య చేసినట్లుగా పోలీసులు కూడా ఆధారాలు సేకరించారు. మొత్తానికి ఈ ఏడాదిలో జనవరిలో యొక్క మాధవికి సంబంధించి ఒక హత్య కూడా జరిగింది. అప్పటి నుంచి కూడా రోజువారీగా యొక్క కోర్టులో యొక్క వాదనలు కూడా కొనసాగుతున్నాయి. ట్రయల్స్ కూడా కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ విషయము యొక్క వెలుగులోకి వచ్చింది. మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు సైంటిఫిక్ ఆధారాలు సేకరించిన నేపథ్యంలోనే కోర్టుకు వాటన్నిటిని కూడా సమర్పించారు. అయితే కేసులో ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇంకా ఈ కేసుకు సంబంధించి ఇంకా కొన్ని ఆధారాలు కూడా సేకరించాల్సి ఉందని చెప్పి కూడా ప్రధానంగా మనకు తెలుస్తుంది. మొత్తానికి గురుమూర్తికి సంబంధించిన హత్య కేసులో ఈ యొక్క మరదలతో వివాహేతర సంబంధమే ఈ యొక్క హత్యకు అనేది మాత్రం పోలీసులు గుర్తించారు. రైట్ పవన్, థ్యాంక్ యూ. నిజామాబాద్ జిల్లా వర్ణి మండల కేంద్రంలో దొంగ నోట్ల కలకలం రేపాయి. జలాల్పూర్ గ్రామానికి చెందిన చిన్న సాయిలు అనే రైతు కెనరా బ్యాంకులో క్రాప్ లోన్ కట్టేందుకు వెళ్లాడు. అతడి దగ్గర 2,08,500 రూపాయల విలువ చేసే 417,500 రూపాయల నకిలీ నోట్లు ఉన్నట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని బ్యాంక్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. దీంతో బ్యాంక్ మేనేజర్ వారిని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బ్యాంక్ మేనేజర్ కంప్లైంట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైతు చిన్న సాయిలు దగ్గరికి దొంగ నోట్లు ఎలా వచ్చాయని పోలీసులు ఆరా తీస్తున్నారు. బ్యాంక్ మేనేజరు ఈ కెనరా బ్యాంక్ మేనేజరు నిన్నటి దినమున
వాళ్ళ బ్యాంక్ వచ్చినటువంటి ఎవరైతే మన కస్టమర్ ఉన్నారో నేరంలో చిన్న సాయిల్ అని క్రాప్ లోన్ పేమెంట్ చేయడానికి వచ్చిండు. తను తీసుకొచ్చినటువంటి డబ్బులు 500 రూపాయల నోట్లు 417 టోటల్ అంతా ఫేక్ కరెన్సీ అంట. వాళ్ళు నిర్ధారించుకొని నాకు పిటిషన్ ఇచ్చిండు. దరఖాస్తు ఇస్తే నేను కేసు రిజిస్టర్ చేసినాను. బ్యాంక్ మేనేజరు, ఈ కెనరా బ్యాంక్ మేనేజరు నిన్నటి దినమున వాళ్ళ బ్యాంక్ వచ్చినటువంటి ఎవరైతే మన కస్టమర్ ఉన్నారో నేరంలో చిన్న సాయిల్ అని క్రాప్ లోన్ పేమెంట్ చేయడానికి వచ్చిండు. తను తీసుకొచ్చినటువంటి డబ్బులు 500 రూపాయల నోట్లు 417 టోటల్ అంతా ఫేక్ కరెన్సీ అంట. వాళ్ళు నిర్ధారించుకొని నాకు పిటిషన్ ఇచ్చిండు. నిజామాబాద్ జిల్లా వర్ణి మండల కేంద్రంలో దొంగ నోట్లు కలకలం రేపాయి. జలాల్పూర్ గ్రామానికి చెందిన చిన్న సాయిలు అనే రైతు కెనరా బ్యాంకులో క్రాప్ లోన్ కట్టేందుకు వెళ్లాడు. అతడి దగ్గర 2,08,500 రూపాయల విలువ చేసే 417,500 రూపాయల నకిలీ నోట్లు ఉన్నట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని బ్యాంక్ మేనేజర్ దృష్టికి తీసుకువెళ్లారు అధికారులు. దీంతో బ్యాంక్ మేనేజర్ వర్ణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంక్ మేనేజర్ కంప్లైంట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైతు చిన్న సాయిలు దగ్గరికి దొంగ నోట్లు ఎలా వచ్చాయని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ దొంగ నోట్లకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, అనేది నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం కలకరంలో జలాల్పూర్ గ్రామం కిందకి చిన్న సాయిలు అనే రైతు 2,08,500 రూపాయల కెనరా బ్యాంక్ లో క్రాప్ లోన్ కట్టడానికి వచ్చాడు. అయితే క్యాషియర్ అవి మెషిన్ లో వేసేసరికి అది 417 నకిలీకి సంబంధించిన 500 నోట్లుగా గుర్తించారు. ఈ మొత్తం 2,08,500 పూర్తిగా నకిలీ ఉన్నట్లుగా అక్కడ ఉన్నటువంటి క్యాషియర్ తేల్చాడు. అయితే వెంటనే ఈ సమాచారాన్ని సంబంధిత మేనేజర్ కు తెలిపారు. అయితే మేనేజర్ దీనిపై కూడా పోలీసులు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగినటువంటి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే దీనిపై కూడా పూర్తిగా పోలీసులు మొత్తం దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఈ దర్యాప్తులో భాగంగా ఎవరైతే దొంగ నోట్లు తీసుకొచ్చాడో ఆ చిన్న శైలైన రైతు తనకు ఇక్కడ ఏదైతే తమ గ్రామంలో తమ అల్లుడితో పాటు వేరే ప్రత్యక్ష చెందిన అభ్యర్థి సర్పంచ్ గా బరిలో ఉన్నాడు. అయితే ఆ ప్రచారంలో భాగంగా ప్రత్యర్థి సర్పంచ్ అభ్యర్థి తన ఇంటి వద్ద డబ్బులు పడేశారని చెప్పి అవి మంచి నోట్లు అని చెప్పి తాము ఇంటికి తీసుకెళ్లానని ఆ క్రాప్ లోన్ కట్టడానికి ఈ రోజు తీసుకొచ్చారని చెప్పారు. పూర్తిగా ఆ దొంగ నోట్లను తమకు తెలియదని చెప్పి కూడా చిన్నసాయిలు చెప్తున్నాడు. అది దీనిపై స్పందించినటువంటి ఏదైతే ప్రత్యర్థి అయినటువంటి సర్పంచ్ అభ్యర్థి తమకు సంబంధం లేదని తమ ఇంటి వరకు డబ్బులు పడగలని చెప్పి కావాలని తమపై అభండాలు మోస్తున్నారని చెప్పి కూడా ప్రత్యర్థి సర్పంచ్ అభ్యర్థి చెప్తున్నాడు. అయితే దీనిపై స్పందించినటువంటి పోలీసులు ప్రస్తుతానికి దర్యాప్తు చేపడుతున్నారు. అయితే డబ్బులు ఎవరు అక్కడ కావాలని వీళ్ళు నిబంధిస్తున్నారా లేకుంటే ప్రత్యర్థి అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థి డబ్బులు పెట్టారన్న కోణంలో దర్యాప్తు చేపడుతుంది. వీళ్ళకి డబ్బులు ఎక్కడ ఎక్కడ మూలాలు ఏంటి, ఎక్కడ ప్రచురించి ఎక్కడ నుండి వీళ్ళకి వచ్చాయన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేసిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. రైట్ నవీన్, థ్యాంక్ యూ. హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. ఎస్ఆర్ నగర్లోని ఓ హాస్పిటల్లో డ్రగ్స్ పట్టుబడ్డాయి. హాస్పిటల్ కెఫ్టేరియా మేనేజర్ ఆసిఫ్ దగ్గర MDMA డ్రగ్స్ గుర్తించారు పోలీసులు. ఆసిఫ్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. ఎస్ఆర్ నగర్లోని ఓ హాస్పిటల్లో డ్రగ్స్ పట్టుబడ్డాయి. హాస్పిటల్ కెఫ్టేరియా మేనేజర్ ఆసిఫ్ దగ్గర MDMA డ్రగ్స్ గుర్తించారు పోలీసులు. ఆసిఫ్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రైట్, ఇక హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు. ఎస్
ప్రసాద్ నగర్ లో ఉన్నటువంటి ఓ హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ హాస్పిటల్లో కేఫ్టేరియా మేనేజర్ దగ్గర డ్రగ్స్ అయితే అధికారులు గుర్తించారు. MDMA డ్రగ్స్ ఏదైతే ఉందో ఆ డ్రగ్ ని ప్రస్తుతం మేనేజర్ దగ్గర గుర్తించినటువంటి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇతనికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అనే దానికి సంబంధించి ఇప్పుడు వివరాలన్నీ కూడా ఆరా చేయడం జరుగుతుంది. ప్రధానంగా కూడా ఎవరైతే ఇక్కడ పనిచేస్తున్నటువంటి అంటే కెఫెటేరియాలో మేనేజర్ గా పనిచేస్తున్నటువంటి ఆసిఫ్ ఎవరైతే ఉన్నారో ఆసిఫ్ దగ్గర ఈ MDMA డ్రగ్ అయితే లభ్యం అవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆసిఫ్ ను అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు ఇతన్ని ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొచ్చారు అనే దానికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలన్నీ కూడా ఆరా చేయడం జరుగుతుంది. ప్రధానంగా కూడా ఒక కీలకమైనటువంటి సమాచారం అంటే పలానా చోట డ్రగ్స్, అందులో ఆసిఫ్ అనేటటువంటి మేనేజర్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గర డ్రగ్స్ ఉన్నటువంటి కీలకమైన సమాచారంతోనే రంగంలోకి దిగినటువంటి పోలీసులు అతను ప్రస్తుతం అదుపులోకి తీసుకొని విచారించడం జరుగుతుంది. రైట్ నౌ మొత్తానికి ఒక పెద్ద ఆపరేషన్. ఎందుకనుకుంటే ఈరోజు వీకెండ్ కాబట్టి వీకెండ్ లో ఈ డ్రగ్స్ ను సరఫరా చేయడానికి ఈ ముఠా ఏదైనా ప్రయత్నం చేసిందా, అందులో భాగంగానే అరెస్ట్ చేశారా అనేది కూడా ఇప్పుడు బయటకు రావాల్సినటువంటి విషయం. రైట్ నౌ పోలీసులు కేసు నమోదు చేసుకుని మొత్తం దీనికి సంబంధించినటువంటి నిందితులు ఎవరైతే వాళ్ళనైతే విచారించడం జరుగుతుంది. రైట్ మధు, థ్యాంక్ యూ. కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల ప్రక్షాళన కోసం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తమిళనాడులో నకిలీ ఓటర్లపై పంజా వేసింది. తమిళనాడులో సమగ్ర ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 97 లక్షల ఓటర్ల పేర్లను తొలగించారు. ఇందులో మరణించిన వారు 6,94,672 మంది. ఇక వేరే ప్రాంతాలకు వెళ్లిన వారు 66,44,881 మంది. ఇక ఒకే వ్యక్తికి అనేక చోట్ల ఓటు ఉన్నవారు 3,39,278 మంది ఓటర్లు ఉన్నారని పేర్కొంది. ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత తమిళనాడులో 5.43 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2.66 కోట్ల మంది పురుషులు, 2.77 కోట్ల మంది మహిళలు, 7,191 మంది ట్రాన్స్జెండర్ ఓటర్లు ఉన్నారు. ఇక ఓటర్ జాబితా ప్రక్షాళనకు ముందు తమిళనాడులో 6.41 కోట్ల ఓటర్లు ఉండేవారు. ఇక రాజధాని చెన్నైలోనే ఏకంగా 14.25 లక్షల మంది ఓటర్లను తొలగించారు. ఇక దండిగల్ జిల్లాలో 2.34 లక్షల ఓటర్లను తొలగించారు. ఇక కరూర్లో 79,690 మందిని, కాంచీపురం జిల్లాలో 2.74 లక్షల మందిని తొలగించారు. ఇక పొలింగనల్లూరు, పల్లవరం నియోజకవర్గాల్లో అత్యధిక మంది ఓటర్లను తొలగించినట్లు జాబితా తెలిపింది. ముసాయిదా ఓటర్ల జాబితాపై అన్నా డీఎంకే చీఫ్ మాజీ సీఎం పళనిస్వామి స్పందించారు. రాష్ట్రంలో 90 లక్షలకు పైగా ఓట్లను తొలగించినట్లు నివేదికలు వస్తున్నాయని, వీటిలో చాలా వరకు నకిలీ ఓట్లే అని, అందుకే ఎస్ఐఆర్ను తమ పార్టీ సపోర్ట్ చేసిందని అన్నారు. నకిలీ ఓట్లను ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసి అధికారంలోకి రావాలనుకునే డీఎంకే కళ చెదిరిపోయిందని ఆందోళన చేస్తూ నాటకాలు ఆడుతుందని మండిపడ్డారు. తమిళనాడులో నకిలీ ఓట్ల తొలగింపుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి లైవ్లో అందిస్తారు. రాజిరెడ్డి, తమిళనాడు ఎన్నికలు నెక్స్ట్ సంవత్సరం ఉన్నాయి. వచ్చే నేపథ్యంలో ఇక కేంద్ర ఎన్నికల సంఘము ఈ డూప్లికేట్ ఓట్లు ఉంటాయో వాటిపైన నజర్ పెట్టిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే సార్ ఇప్పటికే దాదాపు 97 లక్షల ఓట్లనైతే తొలగించింది. ముఖ్యంగా ఓట్ల తొలగింపు కార్యక్రమం అనేది మరణించిన వారు ఓటర్ లిస్టులో ఉంటే వారిని తొలగిస్తారు. ఒకే వ్యక్తికి 2-3 ఓట్లు ఉంటే కూడా
అవి తొలగిస్తారు. అదేవిధంగా ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతంకు వెళ్ళి ఆ ప్రాంతంలో ఓట్లుండి ఇంకో ప్రాంతంలో ఓట్లుండి కూడా తొలగిస్తారు. ఇలా 3 రకాలుగా ఓటర్లను తొలగిస్తే దాదాపు 97 లక్షల వరకు ఓట్లను తొలగించినట్టు అయింది. మొత్తానికి చూసుకున్నట్టయితే ఇదంతా కూడా రానున్న ఎన్నికలు తమిళనాడులో ఉన్నాయి కాబట్టి ఒక మనిషి ఉంటే ఒకే ఓటు ఉండాలి, ఒకే ప్లేస్లో ఉండాలి. ఇదంతా కూడా చేయాలనే లక్ష్యంతోనే కేంద్ర ఎన్నికల సంఘం ఉంది కాబట్టి సార్ ఎక్కడైనా కూడా ఏవైనా ఎక్కువ ఓట్లు ఉంటే వాటన్నిటిని కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే తమిళనాడులో వచ్చే సంవత్సరం ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఒక్క ఓటు మాత్రమే, ఒక్కరికి ఒక్క ఓటు అనేదే ఉండాలి కాబట్టి అదనంగా ఉన్న ఓట్లను తొలగించారు. అంతేకాకుండా మరణించిన వారి ఓట్లను తొలగించారు. అయితే ఇదంతా చూసుకున్నట్టయితే మొత్తం మీద 97 లక్షల ఓట్లు తొలగించారు. అందులో కేవలం చెన్నైలోనే అంటే చెన్నై పట్టణంలో 14.5 లక్షల ఓట్ల వరకు తొలగించారు. అదేవిధంగా మరణించిన వారి ఓట్లనైతే 6,94,000 వరకు తొలగించారు. వేరే ప్రాంతాలకు వెళ్ళినటువంటి వారి సంఖ్యనే ఎక్కువ ఉంది. 64 లక్షల ఓట్లను తొలగించారు వేరే ప్రాంతంకు వెళ్ళినటువంటి వాళ్లకు. అదేవిధంగా ఒక వ్యక్తి అనేక ప్రదేశాల్లో ఉన్నటువంటి ఓటు కలిగినటువంటి వాళ్ళను 3 లక్షల పైగా గుర్తించారు, వాటిని తొలగించారు. మొత్తానికి చూసుకున్నట్టయితే దాదాపు ఓట్లు తొలగించక ముందు 6,41,00,000 ఓట్లుండే తమిళనాడు ఓట్లు. అది తర్వాత తొలగించిన తర్వాత 5,43 లక్షలకు చేరింది. అంటే పూర్తిగా ఎవరైతే ఓటు హక్కును వినియోగించుకోవాలో వాళ్ళు ఒకే ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఒక ప్రాంతంలో ఓటు ఉండి ఇంకో ప్రాంతంలో ఇంకో ఓటు ఉంటే అది ఇబ్బంది అవుతుంది. అంతేకాకుండా ఇతర ప్రాంతాలకు కూడా రాష్ట్రం వెళ్ళి ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి వారు కూడా ఓటు మళ్ళీ తమిళనాడు రాష్ట్రంలో ఉంది కాబట్టి వాటిని కూడా తొలగించారు. మొత్తానికైతే ఈ సర్ వచ్చే ఎన్నికల్లో తమిళనాడు ఎన్నికల్లో ఒక్కరు ఒక్క ఓటే ఉండాలని, ఎవైతే ఎక్కువ ఓట్లు ఉన్నాయో, ఎవైతే అదనంగా ఉన్నాయో, ఎవైతే మరణించినాయి ఓటర్ జాబితాలో ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించే ప్రక్రియ మొదలుపెట్టారని చెప్పచ్చు. అందులో భాగంగా అన్నాడీఎంకే అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి కూడా ఈ యొక్క సర్ చేసేటువంటి ప్రక్రియనైతే స్వాగతిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఒకే ఓటు ఉండాలి ఒక వ్యక్తికి, అది ఒకే ప్రాంతంలో ఉండాలి, దీన్ని మేము స్వాగతిస్తున్నాము అనేది కూడా అన్నాడీఎంకే నుంచి కూడా హర్షం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే వచ్చే సంవత్సరం ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో అదనంగా ఉన్నటువంటి ఓట్లను తొలగించే ప్రక్రియనైతే ప్రారంభించారని చెప్పుకోవచ్చు. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం గువ్వల చెరువులో ఓ ఇంట్లో అకస్మాత్తుగా టీవీ భారీ శబ్దంతో పేలింది. దీంతో ఇంట్లో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో టీవీ చూస్తూ ఉన్న లక్ష్మమ్మ అనే వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ప్రమాదంలో ఇంటి సామాగ్రి, నిత్యావసర వస్తువులు కాలి బూడిదయ్యాయి. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం గువ్వల చెరువులో ఓ ఇంట్లో అకస్మాత్తుగా టీవీ భారీ శబ్దంతో పేలింది. దీంతో ఇంట్లో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో టీవీ చూస్తూ ఉన్న లక్ష్మమ్మ అనే వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ప్రమాదంలో ఇంటి సామాగ్రి, నిత్యావసర వస్తువులు కాలి బూడిదయ్యాయి. వనపర్తి జిల్లా వ్యవసాయ అధికారి ఓ ఫర్టిలైజర్ వ్యాపారి వద్ద నుంచి 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. రబీ సీజన్కు సంబంధించి అంతరాయం లేకుండా యూరియా సరఫరా చేసేందుకు ఫర్టిలైజర్ వ్యాపారి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆంజనేయులు గౌడ్ను సంప్రదించారు. అయితే యూరియా సరఫరా కోసం 20,000 లంచం ఇవ్వాలని అధికారి డిమాండ్ చేయడంతో బాధిత వ్యాపారి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే అధికారి వ్యాపారి వద్ద నుండి 10,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబట్టారు. ఇక ప్రభుత్వ అధికారులు ప్రజల నుంచి లంచం డిమాండ్ చేస్తే తమను సంప్రదించాలని ఏసీబీ అధికారి బాలకృష్ణ సూచించారు. నా పేరు సిహెచ్ బాలకృష్ణ, డిఎస్పీ ఏసీబీ మహబూబ్ నగర్. మాకు వచ్చిన ఫిర్యాదు పైన ఒక కేసు రిజిస్టర్ చేసి డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ వనపర్తి శ్రీ ఆంజనేయులు గౌడ్ గారు
ఒక అగ్రో రైతు సేవా కేంద్రం నడిపే వ్యక్తికి ఇంటరప్షన్ లేకుండా రబీ సీజన్కు యూరియా సప్లై చేయడానికి 20,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇంతకుముందు 20,000లో 3,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. ఈరోజు పార్ట్ పేమెంట్ 10,000 తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. కాబట్టి టీ ఆఫీసర్ని, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీ అంజనేయులు గౌడ్ గారిని రేపు ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇక ఒడిశాలోని 187 హోంగార్డు పోస్టుల భర్తీకి అక్కడి పోలీస్ శాఖ రాత పరీక్ష నిర్వహించింది. మొత్తం 8,000 మంది అభ్యర్థులు పోటీపడగా అందులో ఎంబీఏ, ఎంసీఏ పట్టభద్రులు కూడా ఉన్నారు. ఇక హోంగార్డు అభ్యర్థులకు సంబల్పూర్లో రాత పరీక్ష నిర్వహించారు. పెద్ద ఎత్తున అభ్యర్థులు రావడంతో వారిని అదుపు చేసేందుకు ప్రత్యేక బలగాలను రప్పించాల్సి వచ్చింది. ఇది డ్రోన్లతో పర్యవేక్షించాల్సిన పరిస్థితి కూడా తలెత్తింది. ఇక దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బ్రేకింగ్ న్యూస్. రైలు నుంచి జారిపడి నవ దంపతులు మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. యాదగిరిగుట్ట మండలం వంకపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు ఆంధ్రప్రదేశ్ పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన సింహాచలం భవానీగా గుర్తించారు. ఇక హైదరాబాద్ నుంచి విజయవాడ బంధువుల ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇటీవల ఈ ఇద్దరికి వివాహం జరిగింది. ఇంతలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో కుటుంబీకులు, బంధువులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. ఇక వరుడు, వధువు గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోస్టు మార్టం అనంతరం మృతదేహాలను సొంత గ్రామాలకు తరలించనున్నారు. ఈ ఘటన ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రైలు నుంచి జారిపడి నవదంపతులు మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. యాదగిరిగుట్ట మండలం వంకపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక మృతులు ఆంధ్రప్రదేశ్ పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన సింహాచలం భవానీగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ బంధువుల ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల ఈ ఇద్దరికి వివాహం జరిగింది. ఇంతలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో కుటుంబీకులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇక వరుడు, వధువు గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోస్టు మార్టం అనంతరం మృతదేహాలను సొంత గ్రామాలకు తరలించనున్నారు. ఈ ఘటన ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక విషాద ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలము వంగపల్లి, అదేవిధంగా ఆలేరు రైల్వే ట్రాక్ సమీపంలో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. రైలు ప్రమాదంలో ఇద్దరు నవదంపతులు మృతి చెందిన ఘటన మాత్రము వారి యొక్క కుటుంబాల్లో శోకాన్ని మిగిల్చిందని చెప్పవచ్చు. వీరిద్దరు కూడా అంటే మన్యం జిల్లా పార్వతీపురం సంబంధించినటువంటి భవాని, అదే విధంగా వీరికి సంబంధించిన సింహాచలం, వీరిద్దరు కూడా 2 నెలల క్రితం వివాహం జరిగింది. వీరు హైదరాబాద్ లో, ముఖ్యంగా ఈ సింహాచలం హైదరాబాద్ లో ఒక రసాయనిక పరిశ్రమల్లో ఉద్యోగం చేస్తూ జగద్గిరిగుట్టలో ఉన్నటువంటి గాంధీనగర్ లో నివాసిస్తున్నారు. వీరికి సంబంధించి ఆ యొక్క రసాయన పరిశ్రమలు పనిచేస్తూ ఉన్నప్పుడు వీరిద్దరికి సంబంధించి విజయవాడలో వాళ్ళ యొక్క బంధువులకు ఏదో కార్యక్రమం ఉందని చెప్పేసి ఆ ఇద్దరు కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో, అంటే మచిలీపట్నం ట్రైన్ ఎక్కి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన పరిస్థితి ఉంది. సో వీరు ప్రయాణిస్తున్నటువంటి రైల్లో వీళ్ళు వంగపల్లి ప్రాంతానికి చేరుకున్న తర్వాత ఆ యొక్క
రైల్వేకి సంబంధించినటువంటి క్యాబిన్ దాంట్లో నుంచి ఆ యొక్క గేట్ లో నుంచి కింద పడితే మరణించిన పరిస్థితి చెప్పవచ్చు. సో వీరిద్దరు కూడా ఆ సమయంలో ఆ విధంగా రైల్వే గేట్ దగ్గర నుంచి ఏ విధంగా పడిపోయారు, ఎవరైనా నెట్టివేశారా లేదా ఏదన్నా ఏ విధంగా జరిగిందనే విషయానికి మాత్రం పోలీసులు పూర్తిగా ఆరోపిస్తున్నారు. వీరిద్దరికి కూడా 2 నెలల క్రితమే వివాహం కావడం జరిగింది. సో ఈ విధంగా 2 నెలల క్రితం వివాహం జరిగినటువంటి యొక్క నవదంపతులు బంధువుల ఇంటికి వెళ్తూ మృత్యువాద పత్రంతో మాత్రం వాళ్ళ కుటుంబాల్లో మాత్రం తీవ్రమైనటువంటి విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. సో ఘటనాస్థలానికి చేరుకున్నటువంటి రైల్వే పోలీసులు ప్రమాదంపై పూర్తిస్థాయిలో ఆరోపిస్తున్నారు, పూర్తిస్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారు. అదేవిధంగా ఇరు కుటుంబాలకు సంబంధించినటువంటి వారికి ఇంటిమేషన్ ఏదో అందరూ వారిద్దరు చేరుకున్న కుటుంబాల్లో పూర్తి స్థాయిలో విషయం తెలిసింది. ముఖ్యంగా వారందరూ కూడా ఖండించాలని 2 నెలల క్రితము తమ కళ్ళ ముందు తాము వివాహం చేశాము. సో ఈ విధంగా పెళ్ళైన గంట ఒక్కసారిగా అంటే 2 నెలలు గడవక ముందు ఈ విధంగా ముఖ్యవాద పట్టడంతో మొదలు వాళ్ళు తీవ్రమైనటువంటి దుఃఖంలో మునిగిపోయారని చెప్పవచ్చు. సో ఈ ప్రమాదాన్ని ఏ విధంగా జరిగిందంటే ఇద్దరు కూడా అంటే ఆ సమయంలో వీళ్ళు ట్రైన్ ఎక్కింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో సాయంత్రం టైంలో ఎక్కారు. కానీ ఈ ప్రమాదం మిడ్-నైట్ 12 or later 1 ప్రాంతంలో జరుగుతుందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. కాకపోతే వీళ్ళు మృతిగల కారణాలు మాత్రం ఇంకా పూర్తిగా వెల్లడించలేకపోతున్నాం. ఎందుకంటే ఆ టైంలో సాయంత్రం సమయం అదేవిధంగా చలికాలం కాబట్టి వీళ్ళు మాక్సిమం ఆ యొక్క డోర్ దగ్గర రావడానికి కూడా ఎవరు కూడా ఇష్టపడరు, ఎందుకంటే చల్లటి గాలి వస్తుంటారు కాబట్టి. కానీ ఆ గేట్ లో నుంచి ఇద్దరు కూడా ఒకసారి కిందపడి మరణించడం మాత్రము దీని వెనుక ఇంకా వేరే ఇతర కారణాలు ఉన్నాయా అనే విషయంపై మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఆ యొక్క మృతదేహాలకు సంబంధించి పోస్ట్ మార్టం కంప్లీట్ చేసిన తర్వాత బంధువులకు అప్పగించిన పరిస్థితి ఉంది. దీంతో పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తున్న పరిస్థితి కూడా రైల్వే పోలీసులు పరిస్థితి ఉంది. రైట్ పుల్లారావు, థ్యాంక్ యూ.